వజ్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. వజ్రం అనేది స్ఫటిక రూప ఘన పదార్థం. నాగరికత అభివృద్ధి చెందని పూర్వకాలంలోనే భారతదేశం ఎన్నో రకాల వజ్రాలను ఎగుమతి చేసేది. ఈ భూమిపై మొట్టమొదట వజ్రాలు భారతదేశంలోనే బయటపడ్డాయి. మన భారతదేశం ద్వారానే వజ్రాల గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే విలువైన అటువంటి కోహినూర్ వజ్రం కూడా మన భారతదేశంలోనే దొరికింది. కోహినూర్ వజ్రం యొక్క విలువను ఇప్పటికీ ఏ దేశం వారు అంచనా వేయలేకపోతున్నారు. దీన్ని బట్టి మన భారతదేశం పూర్వకాలంలో ఎంతో సుసంపన్నమైన దేశంగా ఉండేదో మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం లండన్ మ్యూజియంలో ఉంది. మనకు దొరికే వజ్రాలలో వైట్ డైమండ్స్ తో కలర్ డైమండ్స్ కూడా దొరుకుతాయి. ఈ కలర్ డైమండ్స్ భూమి లోపల జరిగే కొన్ని రకాల చర్యల వల్ల ఏర్పడతాయి. వైట్ డైమండ్స్ కంటే కలర్ డైమండ్స్ ఎక్కువ ఖరీదు ఉంటాయి. 18వ శతాబ్దం ముందు వరకు కూడా భారతదేశమే ప్రపంచ దేశాలకు ఎక్కువగా అతి విలువైన వజ్రాలను ఎగుమతి చేసేది. అమెరికా దేశంలో ఆపరేటింగ్ డైమండ్ మైన్ అనే ఒక పెద్ద డైమండ్ మైన్ ఉంది. అక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరైనా సరే అక్కడ ఉండి భూమిని తవ్వుకొని వజ్రాలను వెతికి సంపాదించుకొని వారితో పాటుగా దొరికిన వజ్రాలను ఇంటికి తీసుకెళ్లవచ్చు. వజ్రం అనేది కర్బన పదార్థంతో నిర్మితమై ఉంటుంది, కానీ దీనిలో వేస్ట్ పదార్థమైన బోరాన్ మరియు నత్రజని కూడా ఉంటుంది. 1827వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఒక రాయిని కనుగొన్నారు. దాన్ని శుద్ధి చేసి పాలిష్ చేసిన తర్వాత అది వజ్రమని తేలడంతో దక్షిణాఫ్రికాలోని చాలా నదుల్లో నీళ్ళలో కూడా వజ్రాల కోసం అన్వేషణ సాగించారు. వజ్రాలను ప్రయోగశాలలో ల్యాబొరేటరీలో తయారు చేయడం చాలా కష్టం. స్వచ్ఛమైన వజ్రం ఎటువంటి లిక్విడ్స్లో కానీ ఆమ్లాల్లో కానీ యాసిడ్స్లో కానీ అసలు కరగదు. పరిశ్రమల్లో పెద్ద పెద్ద గాజు పలకలు కోయడానికి వజ్రాలనే వాడుతుంటారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.